దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి అపోస్తుడైన పౌలు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదామా? అపోస్తుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంచి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట నాతో చెప్పండి. మంచి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మరలా చెప్దాం. మంచి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. సర్వసాధారణంగా మనందరికీ తెలిసినటువంటి సత్యము, వాస్తవము ఏమిటి అని అంటే, వజ్రాలు ఎక్కడుంటాయి? వజ్రాలు ఎక్కడుంటాయి? చెట్లు కాస్తాయా? మట్టిలోనే ఉంటాయి. బంగారపు గనులు ఎక్కడుంటాయి? మట్టిలోనే ఉంటాయి. శ్రేష్టమైనటువంటివన్నీ కూడా మట్టిలోనే ఉంటాయి. అపోస్తుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తున్నటువంటి వాస్తవము, ఈ మట్టి ఘటములలో దేవుడు ఐశ్వర్యాన్ని దాచి ఉంచాడు. సర్వసాధారణంగా చాలా మందిమి మనలో ఉన్నటువంటి అపోహలు, మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి అనుమానాలు ఏమిచ్చానంటే, నేనెంతటి వాణ్ణిలే, నేనెంతటి దానంలే, మాదేం కుటుంబములే, మేమెంతటోళ్ళములే, మేం చేయగలమా? ఇంకింతే మా బ్రతుకులు, ఇంతే మా జీవితాలు, ఇది చాలులే, ఏదో ఎలా వెళ్ళిపోదాంలే అన్నట్లుగా మనము చాలా విషయాల్లో రాజీ పడిపోతూ ఉంటుంటాం. ఈ రోజున మనం ఒక వ్యక్తిని చూసుకొని మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉందాం. మనందరికీ తెలిసినటువంటిదే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో గిద్యోను అనేటువంటి ఒక మనుష్యుని మనం చూస్తూ ఉంటాం. గిద్యోను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి. ఇంకా అతనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఎవరైనా చెప్తారా? మిద్యానీయులకు భయపడి గానుగ చాటున ఉండి గోధుమలను దొలగొడుతూ ఉంటుంటాడు. అంటే పిరికి వాళ్ళే కదా దాక్కుంటారు. మిద్యానీయులకు భయపడిపోయి, అమ్మ వాళ్ళకి కనిపిస్తే వచ్చేస్తారు, నా దగ్గర ఉన్నటువంటిది పట్టుకుపోతారు, నన్ను చంపేస్తారు, నన్ను కొట్టేస్తారు అని చెప్పి వాళ్ళకి భయపడి గానుగ చాటున ఉండి తను గోధుమలను దొలగొడుతూ ఉంటున్నాడు. అంటే పిరికివాడు, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, వ్యవసాయకుడు, పైగా పిరికివాడు. ఇలాంటి వ్యక్తి ద్వారా దేవుడు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూస్తూ ఉంటుంటాం. గిద్యోను దేవునితో అంటూ ఉంటుంటాడు, ప్రభువా, మాది ఎంత కుటుంబం, మాది అంత పెద్ద కుటుంబం, మా యొక్క కుటుంబం ఏపాటిది? మనస్సే గోత్రము మాది ఎంత ఆ గోత్రములో మేము ఎన్నిక లేనటువంటి వాళ్ళం, మేము పెద్ద అంత ఎన్నిక కలిగిన పేరు ప్రఖ్యాతలు మాకు లేవు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులము మేము. దేవుడు మాట్లాడుతుంటుండే, నేను నీకు తోడై ఉంటానురా, నీ ద్వారా మీ ప్రజలను అందరినీ రక్షిస్తాను. చూడండి, చాలా సందర్భాల్లో మనకున్న పరిస్థితులనే మనం చూస్తూ ఉంటుంటాం, మనకున్నటువంటి పరిధులని మనం చూస్తూ ఉంటుంటాం, మన కళ్ళకు కనిపించే వాటినే మనం చూస్తూ ఉంటుంటాం, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాస్తవాల వైపే మనం చూస్తూ ఉంటుండు. ఇంకింతే, నేను ఎంతటోని, నా కుటుంబం ఏపాటిది, బాబోయ్, రకరకాల సమస్యలు, రకరకాల బాధలు, రకరకాల భయాలు, వీటి మధ్య ఈ రోజు నన్ను అణిగిపోతూ ఉంటున్నాం, వీటి మధ్య కృంగిపోతూ ఉంటున్నాం. అలాంటి సమయంలో గిద్యోనుకు దేవుడు కనిపించి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన దూతనంపించి మాట్లాడుతున్నాడు. దేవుడు దర్శించి మాట్లాడుతూ ఉంటున్నాడు. గిద్యోను, ఇశ్రాయేలీలను నేను నీ ద్వారా విడిపిస్తాను, ఇశ్రాయేలీలను నేను నీ ద్వారా విడిపిస్తాను. చూడండి 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాను. గిద్యోనుని ఏమంటున్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. ఎవరిని పిలుస్తుంది దూత? గిద్యోనుని. 11వ వచనం చూడండి. యెహోవా దూత వచ్చి అబీయెజెరుడి అయిన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా.
వాస్తవానికి గిద్యోనేమో గానుగ చాటున మిద్యానీయులకు భయపడి దాక్కున్నాడు. దేవుడు తనని ఏమని పిలుస్తున్నాడు అని అంటే పరాక్రమము కలిగిన బలాఢ్యుడ. మీకు అర్థమవుతుందా? వాస్తవానికి గిద్యోనేమో మిద్యానీయులకు భయపడి దాక్కున్నాడు. కానీ దేవుని దూత ఏమని మాట్లాడుతుందంటే నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడవు. కొన్నిసార్లు మనమేంటో మనకు అర్థం అవ్వక దాక్కుంటూ ఉంటుంటాం. యాజ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్తవ కుటుంబాలుగా మన యొక్క కెపాసిటీ, మనకున్నటువంటి అధికారము, మనకున్నటువంటి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, దాని ప్రభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము దాక్కోము, మనము భయపడము, మనం దేనికి దిగులు చెందం. మన యొక్క శక్తి మనం ఎరగనప్పుడు దేవుడే మాట్లాడుతూ ఉంటుంటాడు. ఇందులో దేవుని మాట కరెక్టా లేకపోతే గిద్యోను యొక్క మనస్సు అది కరెక్ట్ అంటారా? గిద్యోను మిద్యానీయులకు భయపడి దాక్కుంటూ ఉంటున్నాడు. సో దేవుని దూత అంటుంది నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అంటుంది. ఇద్దరిలోని ఎవరి మాట రైట్? దేవదూత మాటే రైట్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అబద్ధమాడడు, దేవుడు ఎప్పుడు పైన మాట్లాడాడు. ఆయన మాట్లాడాడు అని అంటే 100% కరెక్ట్. గిద్యోను బలవంతుడు, పరాక్రమం కలిగినటువంటి వాడు. మరి ఎందుకు దాక్కోవలసిన పరిస్థితి ఏంటంటే తన విషయం తనకు అర్థం కావట్లేదు. తన విషయం తనకు అర్థం కాక దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున చాలా సమస్యలలో, చాలా బాధలలో, చాలా ఇబ్బందులలో, చాలా కష్టాల్లో మనము కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవాలను చూసి మనం కూడా అధైర్యపడుతూ ఉంటున్నామేమో, మనం కూడా భయపడిపోతూ ఉంటున్నామేమో, మనం కూడా బెంగ పెట్టేసుకుంటూ ఉంటున్నాము. కుటుంబ పరిస్థితులను బట్టి, ఇంటిలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఇంటిలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, భర్తను బట్టి కావచ్చు, భార్యను బట్టి కావచ్చు, పిల్లలను బట్టి కావచ్చు, వ్యాపారం వలన కావచ్చు, వ్యవసాయం వలన కావచ్చు, సమస్యల వలన కావచ్చు. నా జీవితం ఇంతే, ఇంకా నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా సంసారం ఇంతే, ఇక ఇంతే నా జీవితం అని మనం తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటున్నామేమో, తక్కువగా మనము అనుకొని అణచివేసుకుంటూ ఉంటున్నామేమో. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం, పరాక్రమము కలిగిన బలాఢ్యులారా. ఒకసారి నమ్ముని వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడతాయన్నామని మహిమపరచుదాం. దేవుడు నీ గురించి మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు పరాక్రమము కలిగిన బలవంతురాలు, పరాక్రమము కలిగినటువంటి బలవంతులు, పరాక్రమము కలిగినటువంటి బలవంతుడు. మనము ఎవరము అని అంటే ఈ జీవితం మారదు, ఇంకా ఈ బ్రతుకు మారదు, ఇంకా ఈ పిల్లలు మారరు, ఇంకా ఈ భర్త మారదు, ఇంకా ఈ పరిస్థితి మారదు, ఈ అప్పులు బావు, ఈ సమస్యలు బావు అనుకునవలసినటువంటి వాళ్ళం కాదట. మనం ఎవరము? పరాక్రమము కలిగిన బలాఢ్యులం. అవునండి, దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. భయపడి దాక్కున్న గిద్యోను, సామాన్యవాడైనటువంటి గిద్యోను, వ్యవసాయం చేసేటువంటి గిద్యోను, మనష్షే గోత్రములో అత్యల్పుడైనటువంటి గిద్యోను చేత దేవుడు అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఫిలిష్తీయులు మిద్యానీయులపై అత్యున్నతమైనటువంటి విజయాన్ని చేకూర్చి వాళ్ళ కబంధ హస్తాలలో నుంచి దేవుడు ఇశ్రాయేలీలను విడిపించి నెమ్మదిని కలుగజేశాడు. ఇదంతా గిద్యోను వలన జరిగినటువంటి కార్యం, ఇదంతా గిద్యోను వలన జరిగినటువంటి అద్భుతం. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనాన్ని చదువుతున్నాను. గిద్యోను ఆ కళ వివరమును, దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీల దండులోని తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివానికి ఇచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండును కొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను. నాతో ఉన్న వారును బోరలను ఊదునప్పుడు మీరును దండుపాలెం అంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా గిద్యోను నిలబడ్డాడు. పిరికివాడుగా దాక్కున్నవాడు ఈ రోజున యుద్ధానికి సిద్ధపడ్డాడు, యుద్ధానికి నిలబడ్డాడు. ఒక గ్రూపును సిద్ధపరచాడు, కొంతమందిని పురుకొల్పాడు. చూడండి, ఒకప్పుడు దాక్కున్నాడు, ఇప్పుడు టీమును తయారు చేస్తూ ఉంటున్నాడు. నలుగురిని కూడగట్టాడు, నలుగురిని ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. రేపటి దినమందు నువ్వు కూడా అలాగే ఉంటావు.
ఈరోజు నీరసంగా ఉండొచ్చు, ఈరోజు బెంగతో ఉండొచ్చు, ఈరోజు బాధలతో ఉండొచ్చు, ఈరోజు కష్టాలతో ఉండొచ్చు. ఇంతే నా జీవితం అనుకోవద్దు. రేపటి దినమందు నువ్వే నలుగురికి అన్నం పెడతావు, నువ్వే నలుగురికి సలహా ఇస్తావు, నువ్వే నలుగురికి అండగా ఉంటావు, నువ్వే నలుగురిలోనూ తిరుగుతావు. ఈ రోజు ఒంటరి వాడువా, ఒంటరి దానివా, ఈ రోజు నువ్వు ఒక్కరిదానివైనా, నువ్వు ఒక్కడివైనా, నీ బంధువులు నీతో మాట్లాడడం లేదా, నీ స్నేహితులు నీతో మాట్లాడడం లేదా, నీ కుటుంబీకులు నిన్ను కలుపుకోవడం లేదా? అంతెందుకు, నీ ఇంట్లోనే నీకు విలువలేనటువంటి వానవుగా, విలువలేని దానవుగా ఉంటున్నావు. డోంట్ వర్రీ. దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, నువ్వే ఒక నలుగురిని కూడగట్టే వ్యక్తిలా చేయబోతుంటున్నాడు. నలుగురు నీ మాట వినేటట్లుగా చేయబోతున్నాడు. గిద్యోను పిరికివాడిగా దాక్కున్నాడు అప్పుడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? టీంని సెట్ చేస్తున్నాడు. ఇదిగో నువ్వు ఎలా ఉండు, మీ టీం ఎలా ఉన్నాడు. 300 మందిని ఎలా చేశాడు? 3 టీములుగా చేసేసాడు. సో నా ఇప్పుడు ఎవరు ఈయన? టీం లీడర్. ఈయన ఎవరు? లీడర్ అయిపోయాడు. పిరికివాడు కాస్త ఇప్పుడు లీడర్షిప్ చేస్తూ ఉంటున్నాడు. ఎస్, మీ గురించి మీకు తెలియాలి. దేవుడు మన పట్ల చేసే అద్భుత కార్యాలు మనం తెలుసుకున్నప్పుడు దిగులు చెందాం. అది తెలుసుకోలేనంతసేపునే మనకు టెన్షన్లు ఉంటుంటాయి, అది తెలియనంతసేపునే మనకు బెంగ ఉంటుంటుంది. దేవుని చిత్తం మనకు అర్థం కానంతసేపునే మనం దిగులు చెందుతూ బెంగ పెట్టేసుకుని నీరసం అయిపోయి రకరకాలుగా నలిగిపోతూ ఉంటుంటాం. దేవుని అర్థమైంది గిద్యోనికి. ఇప్పుడు ఎలా ఉన్నాడు? టీం లీడర్ అయిపోయాడు. సెట్ చేస్తూ ఉన్నాడు. ఎలా ఉండండి, ఎలా చేయండి, నేను చెప్పినప్పుడు బోర్లు పోదండి, ఎలా చేయండి, అలా చేయండి అని బయలుదేరాడు. 24వ వచనంలో మనం చూస్తే, గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్య దేశమంతటికి దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బెత్ఫరా వరకు వాగులను యొర్దానును వారి కంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండెను గనుక ఎఫ్రాయిమీయులందరూ కూడుకొని బెత్ఫరా వరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జేయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జేయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జేయోబును చంపి మిద్యానీయులను తరిమి కొట్టిరి. ఓరేబు జేయేబుల తలలను యొర్దాను అవతలకి గిద్యోను వద్దకు తెచ్చిరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఏ మిద్యానీయులైతే ఇశ్రాయేలీయులను భయపెట్టారో, ఏ మిద్యానీయులైతే ఇశ్రాయేలీయులకు నెమ్మది లేకుండా చేశారు, ఒక రోజున ఏ మిద్యానీయులకు భయపడి గిద్యోను దాక్కున్నాడో, ఈ రోజు నా గిద్యోను చక్కగా కాలు మీద కాలేసి కూర్చున్నాడు. ఒక టీముని సెట్ చేశాడు, ఆ టీమును పంపించారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే, మిద్యానీయులను తరిమి కొట్టి వారిలో శ్రేష్టమైనటువంటి వారికి అధిపతులైనటువంటి వారు ఓరేబు జేయోబులను వాళ్ళ తలలను పట్టుకొచ్చి గిద్యోను దగ్గరికి పెట్టారు. హౌ ఇట్ కెన్ హ్యాపెన్ అండి? ఎలా జరిగింది అద్భుతం? ఎప్పుడు జరిగింది అద్భుతం? ఒక రోజునేమో గిద్యోను, నేను పిరికివాడిని, నేనేం పని చేయను, నేను ఎందుకు పని చేయను, నాకెవరూ లేరు, నేను ఎంతటోని అనుకున్నవాడు ఈ రోజున ఈ అద్భుతాన్ని ఎలాగ చేశాడు? ఈ అద్భుతాలు ఎలాగ చూశాడు? గిద్యోను మాత్రమే కాదు, యూ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ సచ్ కైండ్ ఆఫ్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో కూడా ఎలాంటి అద్భుతాలను మనము చూడగలం. ఈరోజు పిరికి వాళ్ళమేనండి, ఈరోజు ఏమీ లేదండి, ఈరోజు భయంతోనే ఉన్నామండి, ఈరోజు అవమానాలతో ఉన్నామండి, ఈరోజు నిందలతో ఉన్నామండి, ఈరోజు నష్టాలలో ఉన్నామండి, ఈరోజు మనకి ఎవరు లేరండి. దిగులు చెందొద్దు. గిద్యోను ఒకరోజు ఒంటరి వాడే, కానీ ఒక రోజు వచ్చింది టీంని సెట్ చేశాడు, ఒక రోజు వచ్చింది యుద్ధానికి బలపరిచాడు, ఒక రోజు వచ్చింది సైన్యాన్ని పంపించాడు, శత్రువు తలలను తన కాళ్ళకు తెప్పించుకున్నాడు. ఎక్కడిది ఈ ధైర్యం? ఎలాగొచ్చింది? ఈ రోజున దిగులుతో ఉన్నటువంటి నీ జీవితంలో కూడా ఒక రోజు రాబోతుంది, నిన్ను భయపెట్టినటువంటి వాళ్ళు, నిన్ను అవమానించినటువంటి వాళ్ళు, నువ్వు వద్దు అనుకున్నటువంటి వాళ్ళు, నువ్వు అవసరం లేదు అనుకున్నటువంటి వారు, నిన్ను చిన్న చూపు చూసినటువంటి వాళ్ళను నీ కాళ్ళ దగ్గర నీ ముందు దేవుడు నిలబెడతాడు. ఒకసారి నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తారు. నీ దగ్గరకు తీసుకుని వస్తాడు, వాళ్ళందరికంటే నిన్ను ఎత్తుగా చేస్తాడు, వాళ్ళందరికంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనం ఏం చేయాలి? ఈ అద్భుతం మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి? గిద్యోను ఏం చేసి ఉంటాడు? ఈ అద్భుతం గిద్యోను జీవితంలో ఈ ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఎలా జరిగింది అని మనం ఆలోచన చేస్తే, వెరీ వెరీ సింపుల్ థింగ్, చాలా చాలా సులువైనటువంటిది, చాలా సులువైన సూత్రం ఏంటంటే, దేవుడు మాట్లాడినప్పుడు గిద్యోను విధేయత చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటకు గిద్యోను ఏం చేశాడండి? విధేయత చూపించాడు. భయాలు ఉన్నాయి, ఓకే, పిరికివాడే, ఓకే, శత్రువు ఉన్నాడు, ఓకే, మిద్యానీయులు చాలా బలవంతులు, ఓకే, మిద్యానీయులు చాలా రాక్షస తత్వం కలిగినటువంటి వాళ్ళు, కర్కశమైనటువంటి వాళ్ళు, కరుణ లేనటువంటి వాళ్ళు, మూర్ఖులు అయితే ఉన్నాయి. నాతో ఎవరు చెప్తున్నారు?
దేవుడు చెప్తున్నాడు. నాతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్, హీ హాస్ గివెన్ ఏ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. గిద్యోను జీవితంలో తన మనస్సులో ఉన్న మాట కంటే, తన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సంగతుల కంటే దేవుని మాటకు ప్రాధాన్యతనిచ్చాడు, దేవుని మాటకు ప్రాముఖ్యతనిచ్చాడు. చర్చ్ సంగమ, నీ జీవితంలో సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటి తెలుసా? నీ జీవితంలో ప్రాముఖ్యత దేవుని మాటకు ఇవ్వాలి. దేవుని మాటకు మీరు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, దేవుని మాటను నమ్మినప్పుడు, దేవుని మాటను మనం గట్టిగా పట్టుకున్నప్పుడు మన జీవితాలు మారిపోతాయి. we can see the transformation of our lives. మన జీవితాలు మార్పు చెందడం, రూపాంతరం చెందడం మనం చూస్తూ ఉంటుంటాం. మన పరిస్థితులు మారిపోతూ ఉంటుంటాయి. ప్రజలు చూసి అనుకుంటుంటారు, అయ్యా ఒకప్పుడు అలా ఉండేవాడే గిద్యోను, ఒకప్పుడు పిరికొడు కదా, ఒకప్పుడు నేను అంతటోనే అనేవాడు కదా, ఏం చెప్పినా గడికి నాకు అంత సీన్ లేదులే అనేవాడు. ఇప్పుడేంటి సీన్నే క్రియేట్ చేస్తున్నాడు గిద్యోను. ఎలాగైంది ఈ మార్పు అని అంటే ఒకటే విషయం, దేవుడు మాట్లాడినప్పుడు ఎస్ లార్డ్ ఐ సరెండర్ యూ, నువ్వు చెప్పినట్టు నేను వింటాను, నీ మాటను నేను నమ్ముతాను, నీ మాటకు నేను విధేయత చూపిస్తాను, నీ మాటను బట్టి జీవిస్తాను, నీ మాటకి నేను ప్రాముఖ్యతనిస్తాను. గిద్యోను విధేయత చూపించాడు, విజయాన్ని చూశాడు. దేవుని మాటకు ప్రాముఖ్యతనిచ్చాడు, ప్రతిఫలాన్ని చూశాడు. సంగమా, ఈ రాత్రి కాల సమయమందు మనము గిద్యోను వలె దేవుని మాట విందామా? దేవుని మాటకు విధేయత చూపించుదామా? మన కళ్ళ ముందు ఉన్నటువంటివి కాదు, మనం అనుభవిస్తున్నటువంటి సమస్యల వైపు కాదు మనం చూడాల్సింది, మనతో మాట్లాడుతున్న దేవుని మాట వైపు మనం చూడాలి. ఈరోజు నువ్వే స్థితిలో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఏ భయాల మధ్య ఉన్నావో, ఏ దిగులుతో ఉన్నావో, ఏ మానసికంగా ఏ విషయమై కృంగిపోతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యురాలా, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. యెహోవా మీకు తోడుగా ఉన్నాడు, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. హీ కెన్ చేంజ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో, మీ కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితినైనా మార్చగలడు. ఆరోగ్య పరిస్థితులను ఆయన మార్చగలడు, ఆర్థిక పరిస్థితులను ఆయన మార్చగలడు, మానసిక స్థితిగతులను ఆయన మార్చగలడు, కుటుంబంలో పరిస్థితులను ఆయన మార్చగలడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యం. నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ఈరోజున దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన సన్నిధికి వెళ్ళాను, నాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు, నా పరిస్థితిని మారుస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు దుఃఖముతో ఉన్న నేను, ఈరోజు దిగులుతో ఉన్న నేను, ఈరోజు భయముతో దాక్కున్నటువంటి నా జీవితాన్ని బయటకు తీసుకుని వస్తానన్నాడు. నా చేత బలమైన కార్యాలు చేయిస్తానన్నాడు. గిద్యోను దేవుని మాట విన్నాడు, ముందుకొచ్చాడు, దేవుడు బలపరిచి వాడుకున్నాడు. ఈరోజున నువ్వు విశ్వసించగలిగితే, మీరు నమ్మగలిగితే, మీరు ఆయన మాటల యందు విశ్వాసం ఉంచగలిగి విధేయత చూపించగలిగితే, మీ జీవితంలోనూ దేవుడు గిద్యోను జీవితంలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల కంటే ఈ రోజున నా జీవితంలో ఇది జరగదు, నా బ్రతుకులో ఇది జరగదు, నా కుటుంబంలో ఈ కార్యము జరగదు, ఇది అవ్వదు అని దేని గురించి అయితే అనుకుంటున్నావో దానిని చేసి చూపిస్తాడు నా దేవుడు. విశ్వాసం ఉంచుతారా? దేవుని యొక్క కార్యాలు అనుభవించుతారా? తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.